7 seconds. Recruiter మీ resume only 7 seconds మాత్రమే చూస్తాడు. ఆ 7 secondsలో you have to grab his attention and you have to prove that you can do something. In this video, I will show you how to make that 7 seconds actually count. So hi, my name is Vamshi Krishna and I am intern at IIT Hyderabad not once but twice. So in this video, let us discuss deeply about resume and how can you get hired through the resume, and I will share my free template in the end. So మీరు ఆ template edit చేసుకోవచ్చు ఫ్రీగా. And let's start. ఒకవేళ మీరు ఇంకా గూగుల్ డాక్స్, వర్డ్, క్యాన్వా ఆర్ ఆన్లైన్ వెబ్సైట్స్ వాడుతుంటే యూ హ్యావ్ టు స్టాప్ దట్ ఇన్ 2025. సంథింగ్ కాల్డ్ లాటెక్స్. సో లాటెక్స్ ఈజ్ అ కైండ్ ఆఫ్ కోడింగ్ లాంగ్వేజ్. దానిలో రెజ్యూమే చేసుకుంటే యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఫార్మాటింగ్ అని, టెక్స్ట్ అని, ఫాంట్ సైజ్ అని ఇలా చాలా ఉంటాయి కదా. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దోస్ థింగ్స్. సో ఐ విల్ గైడ్ స్టెప్ బై స్టెప్ హౌ టు ఎడిట్ రెజ్యూమే ఇన్ లాటెక్స్, అండ్ ఐ విల్ గివ్ మై లాటెక్స్ కోడ్ అండ్ యూ కెన్ జస్ట్ రిప్లేస్ ద నేమ్స్ అండ్ థింగ్స్. సో మీ రెజ్యూమ్ రెడీ అయిపోతుంది. Let's start. So first head to overleaf.com and log in. Go to new project in the left side and click on the blank project. So and it will generate a blank template, and then you can see some here empty text here. In the description I will give my latex resume template, so you can head to that template like this. You will get something like this. So you will get code something like this, and once you compile it, the resume will be something in the right side. So I change the name and those things here. So if you want to simply you just have to copy this text and code and just paste in the new template. So here you can see, so first you just scroll down. If you scroll down, you see resume starts here. So once the resume starts here, you can see heading. So in the heading first name ఉంటుంది మనకి. So if you want to change your name, and ఇక్కడ మనకి left side right side two tabs ఉంటాయి. Left side is the code latex one and the right side one is the compile. So once you write the code in latex and you compile it, మీకు compile చేయగానే మీకు right side లో మీ resume వచ్చేస్తుంది. So once I compile it, you will get name changed. So see here name change అయిపోయిందా. నెక్స్ట్ మళ్ళీ దాని కింద మెయిల్ ఐడి అండ్ దెన్ లింక్డ్ఇన్ ప్రొఫైల్. ఒకవేళ మీకు గిట్హబ్ ప్రొఫైల్ ఉంది యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ లైన్ని కాపీ చేసి సేమ్గా మళ్ళీ నెక్స్ట్ లైన్లో పేస్ట్ చేసి you can add as many as links to your profile. And then కిందకు వస్తే ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ లైక్ you can add CGPA, college. If you want to add one more section like మీన్ కాలేజ్, ఇంటర్ యాడ్ చేసాం, మీరు ఒకవేళ 10th యాడ్ చేయాలనుకుంటే కాపీ అండ్ పేస్ట్ దిస్, మీకు కొత్తగా యాడ్ అయిపోతుంది ఇక్కడ సెక్షన్. సో యూ క్యాన్ సీ రైట్ సైడ్ హియర్ శ్రీ చైతన్య కాలేజ్ అని 2 times యాడ్ అయింది. సో మీరు అలా 10th కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అండ్ నెక్స్ట్ ఇలా బేసిక్గా జస్ట్ హ్యావ్ టు చేంజ్ ద టెక్స్ట్ విచ్ ఇస్ ఇన్ బ్లాక్ కలర్. సో ఇలా చేంజ్ చేసుకుంటే మీ డీటెయిల్స్ అప్డేట్ అయిపోతే రీకంపైల్ కొడితే. సో లెఫ్ట్ సైడ్లో రైట్ చేసుకోవాలి కోడ్, రైట్ సైడ్లో కంపైల్ చేసుకోవాలి. సో విల్ గెట్ ద అప్డేటెడ్ రెజ్యూమే. సో మీకు బేసికల్గా ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది రెజ్యూమే ఎలా చేసుకోవాలి, దేంట్లో చేసుకోవాలని, లాటెక్స్ అంటే ఎలా ఉంటుందని. మీరు ఈ కోడ్ ChatGPTకి ఇచ్చి మీరు ఏమైనా మోడిఫికేషన్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. మీరు అంత ఎక్కువ నేర్చుకొని వస్తాం లాటెక్స్ని. సో మీరు ఒక 2 hours కూర్చున్నారనుకో వండర్ఫుల్ రెజ్యూమే రెడీ అయిపోతుంది. ఇఫ్ యూ టాక్ అబౌట్ బేసిక్ రెజ్యూమే టైప్స్ ఏమేమి ఉంటాయంటే హారిజంటల్, వర్టెక్స్, ఈ 2 types ఉంటాయి మెయిన్గా. సో హారిజంటల్ అంటే బేసిక్గా ఇట్ ఈస్ ఇన్ ద సింగిల్ లైన్ ఫార్మాట్. సో వర్టికల్ అంటే ఇలా మీకు 2 columns వస్తాయి. సో ఐ సజెస్ట్ యూ టు గో విత్ హారిజంటల్. చదవడానికి ఈజీగా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద ప్రొఫెషనల్ రెజ్యూమేస్ లుక్ లైక్ దట్. 1 lineలో గ్రాఫ్ చేసుకోవచ్చు ఏమేమి ఉందో మీ ఇన్ఫర్మేషన్ అని. ఇప్పుడు మీకు రెజ్యూమే ఎక్కడ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలని ఒక చిన్న ఐడియా వచ్చింది కదా. నెక్స్ట్ విల్ స్టార్ట్ విత్ ద సెక్షన్స్ అండ్ ఏమేమి ఉంటాయి, ఎలా చేయాలి అసలు. సో లెట్స్ హెడ్ టు మై రెజ్యూమే. సో దిస్ ఈజ్ మై రెజ్యూమే. అండ్ ఫస్ట్ వచ్చేసి లెట్స్ డివైడ్ పీపుల్ ఇంటూ 2 categories. ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంటర్న్షిప్ చేశారు, 1 or 2 internships ఉన్న వాళ్ళని ఒక కేటగిరీలో తీసుకుందాం. ఎవరైతే ఇంటర్న్షిప్ చేయలేదు బట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, 2nd yearలో ఉన్నారు, 1st yearలో ఉన్నారు. సో ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, నాన్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. సో ఎక్స్పీరియన్స్ పీపుల్కి మెయిన్ ఏంటంటే ప్రాజెక్ట్స్ కాకుండా ప్రయారిటీ, ఎక్స్పీరియన్స్కి ప్రయారిటీ ఇస్తాం. సో ఎక్స్పీరియన్స్ టాప్లో ఉంటుంది, ప్రాజెక్ట్స్ కింద ఉంటాయి. ప్రాజెక్ట్స్ ఉండి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి ప్రాజెక్ట్స్ టాప్లో ఉంటాయి. ఇది బేసిక్ డిఫరెన్స్ 2 categories ఆఫ్ పీపుల్స్కి. ఫస్ట్ నా రెజ్యూమే ఎట్లా డిజైన్ చేసుకున్నా, ఎట్లా ఉన్నాయి, ఏమేమి స్కిల్స్ ప్లేస్ చేశాను, ఏమేమి వర్డ్స్ మెన్షన్ చేసా, ఎట్లా మెన్షన్ చేయాలి. స్టార్ట్ చేసే ముందు లెట్స్ డిస్కస్ సంథింగ్ అబౌట్ ATS విచ్ ఈస్ అప్లికేషన్ ట్రాకింగ్ సాఫ్ట్వేర్. సో ఇదేంటంటే మీకు మీ రెక్రూటర్కి మధ్యలో ఒక వాల్ అనమాట. సో యువర్ రెజ్యూమే హ్యాస్ టు పాస్ టు దిస్ అప్లికేషన్ ట్రాకింగ్ సర్వీస్. ఒకవేళ దీంట్లో మీ రెజ్యూమే పాస్ అయితే దెన్ ఇట్ విల్ గో టు రెక్రూటర్. సో ఇది ఎలా పాస్ కావాలనేది విల్ డిస్కస్ ఇన్ ద ఎండ్. సో లెట్స్ గెట్ ఇన్ టు మై రెజ్యూమే. సో ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే నేమ్ బోల్డ్ లెటర్స్లో బెల్లం వంశీకృష్ణ నేమ్ వచ్చింది ఫస్ట్. అండ్ దెన్ మై మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి అండ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్. సో ఐ మెయింటైన్ మై లింక్డ్ఇన్ ప్రొఫైల్ వెరీ వెల్. సో అందుకే మెన్షన్ చేశాను. మీరు ఒకవేళ గిటబ్ ప్రొఫైల్ ఉంటే గిటబ్ ప్రొఫైల్ మెన్షన్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ హావ్ సమ్ కోడ్స్ ఆర్ రిపోజిటరీస్ ఎనీథింగ్ ఇట్ ఈస్ వెల్ మెయింటైన్డ్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేస్తే ఎడ్యుకేషన్ సెక్షన్. మెయిన్గా ఎడ్యుకేషన్ సెక్షన్ ఎప్పుడు యాడ్ చేయాలంటే
ఒకవేళ ఇఫ్ యూఆర్ ఫ్రమ్ రెప్యూటెడ్ కాలేజ్, ఒకవేళ మీ కాలేజ్ నేమ్కి మార్కెట్లో వెయిట్ ఉంది, లైక్ ఐఐటీస్, ఎన్ఐటీస్, త్రిబుల్ ఐటీస్ ఆర్ tier 2 కాలేజ్ లైక్ బిట్స్, విఐటి, అలాంటి కాలేజెస్ ఉంటే మీ రెజ్యూమ్లో ఎడ్యుకేషన్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఎందుకు యాడ్ చేశానంటే మా కాలేజ్లో ఇట్ ఈస్ అ మ్యాండేటరీ థింగ్ టు యాడ్, సో ఐ యాడెడ్ ఇట్. ఒకవేళ మీ కాలేజ్ మ్యాండేటరీగా ఏం టెంప్లెట్ ఇవ్వకుండా మిమ్మల్ని చేసుకుని రెజ్యూమ్ అంటే యూ క్యాన్ స్కిప్ దట్ ఎడ్యుకేషన్ పార్ట్ అన్లెస్ అండ్ అంటిల్ యువర్ కాలేజ్ ప్లేస్ అ వెయిటెడ్ రోల్ ఇన్ ద మార్కెట్. ఆర్ ఎల్స్ ఒకవేళ మీకు CGPA 9.5, 9.6 అలా ఉందంటే అప్పుడు యూ క్యాన్ మెన్షన్. సో మై CGPA is 8.12 right now. So it is a mandatory for us to mention the college name and that minimum two education things. One is intermediate, other is BTech. ఈ రెండు మెన్షన్ చేసే ఎడ్యుకేషన్ సెక్షన్లో. ఒకవేళ మీరు స్కిప్ చేద్దాం అనుకుంటే వండర్ఫుల్, యూ క్యాన్ స్కిప్ ఇట్, నో ప్రాబ్లం. ఒకవేళ మీకు CGPA స్కోర్ ఎక్కువ ఉంటే మెన్షన్ ఇట్, ఇట్ విల్ బి బెనిఫిట్. ఓకే, దెన్ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్. సో ఐ హ్యావ్ 2 ఎక్స్పీరియన్స్. ఏంటంటే ఐ హ్యావ్ డన్ ఇంటర్న్షిప్ అట్ IIT Hyderabad in second year and third year right now I'm currently doing. If we take the look at this experience, so I mentioned first as an intern. So intern and the timeline, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశాను టైమ్లైన్ మెన్షన్ చేశాను. అండ్ నెక్స్ట్ ప్లేస్ ఆర్ ఆఫీస్ నేమ్ ఆర్ కంపెనీ నేమ్. సో ఇట్ ఈస్ CFHE, సెంటర్ ఫర్ హెల్త్ కేర్ ఇన్నోవేషన్. ఇట్ ఈస్ అట్ IIT Kandy or Hyderabad, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మీరు ఇంటర్న్షిప్ మెన్షన్ చేయడమే కాకుండా మీరు అక్కడ ఏమేమి వర్క్ చేశారు, మీరు కంపెనీకి ఎట్లా బెనిఫిట్ అయ్యారు అవి మెన్షన్ చేస్తే 8 years అన్నా కదా, అక్కడ మీకు కొంచెం హెల్ప్ అవుతుంది. కంప్లీట్గా ఎట్లా హెల్ప్ అవుతుందో విల్ డిస్కస్ ఇన్ ద ఎండ్. యూ హ్యావ్ టు డిస్కస్ బ్రీఫ్లీ వాట్ యూ హెవ్ డన్ దర్. సో మీరు అక్కడ ప్రాజెక్ట్ ఏం చేశారు, ఎలా చేశారు అన్నది చూపించాలి. నేను అక్కడ ఏం చేశానంటే లైక్ ఐ హ్యావ్ డిజైన్ సంథింగ్, ఆసిలోస్కోప్ లాంటిది ఒక డిజైన్ చేశాను నేను అక్కడ కిడ్నీ వైటల్స్ మానిటర్ చేయడానికి. దాని గురించి నేను మెన్షన్ చేశాను. డెవలప్డ్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ 3D printed prototype. So it is a 3D printed and prototype and contributed to initial stages like సెన్సార్స్ పెట్టడం, ఫిట్టింగ్ అవి చూసుకోవడం, బేసిక్గా డిజైనింగ్ వర్క్ చేశాను. సో నేను 3 points మెన్షన్ చేశాను ఏమేమి చేశానని. సో నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ ఇంటర్న్. సో నేను ఇప్పుడు కరెంట్లీ వర్కింగ్ స్టిల్ దేర్. సో ఐ కెనాట్ డిస్క్లోజ్ కంప్లీట్ థింగ్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ దేర్ బికాస్ ఇట్ ఈస్ అకార్డింగ్ టు కంపెనీస్ పాలసీ. సో ఐ జస్ట్ నార్మల్లీ మెన్షన్ AI పవర్డ్ హెల్త్ కేర్ ప్రోడక్ట్స్, ఇంటెలిజెంట్ మెడికల్ డివైసెస్ అన్నవి అక్కడ నేను వర్క్ చేస్తున్నాను. సో ఐ మెన్షన్ జస్ట్ కీ పాయింట్స్, సంథింగ్ బుల్లెట్ పాయింట్స్ లైక్ దట్. So once the internship is done, then I can mention the whole project briefly, like 4-5 lines about each project. So this is the experience section. First experience section అయిపోయింది. So if you have experience, take it as a high priority, mention it in the top. And then next project section. So project section is an important role, like రిక్రూటర్కి మీకు ఎంత క్యాపబిలిటీ ఉందో అర్థం చేసుకోవడానికి ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. సో ప్రాజెక్ట్స్ అనగానే ఎవ్రీ 24-hour హ్యాకథాన్, ఎవ్రీ 48-hour హ్యాకథాన్ మెన్షన్ చేయొద్దు. Unless and until you don't have any other projects. If I take my projects, so I have international like national level project and international level project. So first one is the national level project, India wide projects. Ikkada nen finalist ee project ki. So across 620 teams I am in the top 10 teams. So I have mentioned finalist and the challenger company name whichever conducted it. So next 3 points వచ్చేసి నేను ప్రాజెక్ట్లో ఏం చేశానని. నార్మల్ ఆటోనమస్ కార్ డెవలప్ చేసా, ఎలా డెవలప్ చేసా, ట్రాఫిక్ అండ్ రికగ్నైజేషన్ చేసా, ఏ మోడల్తో చేసా, నెక్స్ట్ ఏం ఫ్రేమ్వర్క్ వాడావు, రోబోటిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, పైథాన్, అలా ఏం వాడాను 3 pointsలో మెన్షన్ చేసా. చూడంగానే ప్రాజెక్ట్ ఏంటి, ఏం చేశానని ఐడియా వచ్చేస్తుంది. నెక్స్ట్ స్మార్ట్ ఫాగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇది నా మైనర్ ప్రాజెక్ట్. సో సేమ్ అగైన్ 3 points, ఏం చేసావు, ఎందుకు చేసావు, ఎలా యూజ్ అయింది నీకు అన్నది మెన్షన్ చేయాలి. సో మీరు ఎప్పుడన్నా ప్రాజెక్ట్లో ఏం పాయింట్స్ మెన్షన్ చేయాలంటే, ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు అవుట్లైన్ డ్రాఫ్ట్, సో వాట్ యూ హ్యావ్ డన్ అండ్ హౌ యూ ఆర్ డన్ అండ్ వాట్ ఎఫెక్ట్ ఆర్ వాట్ ఇంపాక్ట్ ఇట్ క్రియేటెడ్, ఈ 3 points 3 lines మెన్షన్ చేస్తే ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ టు రిక్రూటర్. ప్రాజెక్ట్ సెక్షన్ అయిపోయినాక టెక్నికల్ స్కిల్స్ యాడ్ చేయాలి. టెక్నికల్ స్కిల్స్ ఎలా ఉండాలంటే యూ డోంట్ హ్యావ్ టు మెన్షన్ లైక్ అన్నీ ఒకే లైన్లో మెన్షన్ చేయొద్దు. యూ హ్యావ్ టు సపరేట్ ఇట్, లైక్ మీరు కోడింగ్ లాంగ్వేజెస్, ఫ్రేమ్వర్క్స్, టూల్స్, హార్డ్వేర్, ఒకవేళ ఎక్స్ట్రా మిస్లేనియస్ ఏమైనా ఉంటే అలా మెన్షన్ చేయాలి. సో ఇప్పుడు నా చూసుకుంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పైథాన్, C++, ఎంబెడెడ్ C. అండ్ మీరు ఇక్కడ బ్లఫ్ చేయడానికి అస్సలు ఛాన్స్ లేదు. మీకు రిక్రూటర్ ఇంటర్వ్యూలో అడిగాడు అనుకోండి, మీరు అక్కడ మెన్షన్ చేశారంటే యూ హ్యావ్ టు బి కాన్ఫిడెంట్ అబౌట్ ఎక్స్ప్లెయినింగ్ దోస్ థింగ్స్. జస్ట్ ఎన్నున్నా అన్నే పెట్టండి బికాస్ ఇట్ విల్ క్రియేట్ ఎ నెగిటివ్ ఇంపాక్ట్ ఆఫ్టర్ సెలెక్టింగ్ యువర్ రెజ్యూమే. ఇంటర్వ్యూలో ప్రాబ్లం అవుతుంది. మీరు నా రెజ్యూమేని జస్ట్ టెంప్లెట్లో ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సో మీరు నా రెజ్యూమేలో చూడొచ్చు ఏమేమి మెన్షన్ చేస్తున్నాను, లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఫ్రేమ్వర్క్స్, టూల్స్, హార్డ్వేర్స్, ఇవన్నీ చూస్తూ మీరు మాడిఫై చేసుకోవచ్చు. మీకు ఏమైనా ఇంకా ఎక్స్ట్రా సెక్షన్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. లైక్ హార్డ్వేర్, ఈసీ కాబట్టి హార్డ్వేర్ ఇంపార్టెంట్. అండ్ టూల్స్ చూసుకుంటే యూ క్యాన్ మెన్షన్ వాట్ ఎవర్ టూల్ యూ నో. VS Code మీకు చాలా ప్రొఫెషనల్గా వచ్చు, లైక్ యూ క్యాన్ మెన్షన్ దట్. అండ్ GitHub కానీ, గిట్లో కూడా ఇట్ ఈస్ ఎ ప్రొఫెషనల్ టూల్, లైక్ యూ హ్యావ్ టు మేనేజ్ అండ్ పుల్ రిపాజిటరీస్ సేవ్ చేయడం, పుష్ చేయడం, బ్రాంచెస్ చూసుకోవడం, ఆపరేట్ చేయడం. సో ఇట్ ఈస్ ఆల్సో గుడ్ టాస్క్. సో మీకు అది వచ్చినా మెన్షన్ చేయొచ్చు. ఒకవేళ మీరు కంటెంట్ క్రియేషన్స్లో ఉంటే మీకు ఏదైనా సాఫ్ట్వేర్స్ వచ్చంటే లైక్ అడోబీ ప్రీమియర్ ప్రో, డావెన్సీ, ఆఫ్టర్
ఆఫ్టర్ ఎఫెక్ట్స్, బ్లెండర్ 3D, ఏదైనా ఏ టూల్స్ వచ్చినా సరే యూ కెన్ మెన్షన్ ఇట్. మీకు ఎలా హెల్ప్ అవుతుందో చెప్పలేము. సో ఫ్రేమ్ వర్క్స్ వచ్చేసి రోబోటిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ విచ్ ఐ వర్క్డ్ ఆన్ ద ప్రాజెక్ట్. నేను ప్రాజెక్ట్లో నేర్చుకున్నా కాబట్టి ఐ మెన్షన్ ఇట్, ఐ నో ఇట్. సో నెక్స్ట్ OpenCV, TensorFlow, PyTorch, దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ ఐ హావ్ లర్న్డ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్స్. అండ్ నెక్స్ట్ సర్టిఫికేషన్స్. ఓకే, సర్టిఫికేషన్స్ మీకు కొంచెం L1 ఉంటే ఇట్ విల్ బీ గుడ్ టు మెన్షన్ ఇన్ రెజ్యూమే. 3 ఉన్నాయి కదా, 3 సర్టిఫికేట్స్ ఐవ్ డన్ ఇన్ separate platforms. సో ఐ మెన్షన్ ద ప్లాట్ఫామ్స్ హియర్. డీప్ లెర్నింగ్ స్పెషలైజేషన్ ఐ హ్యావ్ లెర్న్ ఇట్ ఫర్ ప్రాజెక్ట్. సో ఎవ్రీ స్కిల్ కూడా నేను ప్రాజెక్ట్ కోసమే నేర్చుకుంది. సో నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈస్ ద బేసిక్ టెంప్లెట్ ఆఫ్ ద రెజ్యూమే. సో లాస్ట్లో ఒక బోనస్ పాయింట్ ఏంటంటే యూ క్యాన్ మెన్షన్ హియర్ పొజిషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. సో ఇదేంటంటే ఇట్ విల్ బీ లైక్ మోస్ట్ అడ్వాంటేజ్ థింగ్ ఆన్ ద రెజ్యూమ్. నాకు లేదు కాబట్టి ఐ డిడ్ మెన్షన్. సో మీరు ఏదైనా ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తుంటారు మీ కాలేజ్లో, ఆర్ లైక్ ఇఫ్ యూ టేకెన్ లీడర్షిప్ స్కిల్స్ ఇన్ యర్ కాలేజ్, ఒక టీమ్ని మెయింటైన్ చేయడం, ఒక క్లబ్లో గ్రూప్ మెంబర్గా ఉండి లీడ్ చేయడం చేస్తుంటే ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ ఇన్ ద కమింగ్ ఇయర్స్. బికాస్ 2025 దిస్ డికేడ్ ఈస్ అబౌట్ మేనేజింగ్ పీపుల్, బికాస్ ఎవ్రీ టాస్క్ ఈస్ ఆటోమేటెడ్. సో మేనేజింగ్ పీపుల్ ఈస్ ద మెయిన్ టాస్క్. సో మీకు అట్లాంటి స్కిల్ ఉంటే ఇట్ ఈస్ అడ్వాంటేజ్. సో టేక్ ఇట్ యాజ్ అ బోనస్ అండ్ మెన్షన్ it as position of responsibilities. So this is all about resume template. సో మీకైతే బేసిక్ ఐడియా వచ్చింది హౌ టు మేక్ రెజ్యూమే, వాట్ టు మేక్ అండ్ వాట్ టు కీప్ అని. ATS అని చెప్పా ఒకటి. సో ఇట్ ఈస్ అ వాల్ బిట్వీన్ యూ అండ్ రిక్రూటర్. సో హౌ టు క్లియర్ దిస్ ATS. సో బేసిక్ ATS గురించి ఇఫ్ ఇట్ డిస్కస్ సంథింగ్, అప్లికేషన్ ట్రాకింగ్ సర్వీస్. సో ఇదేంటంటే మీరు ఇప్పుడు సపోజ్ వెబ్ డెవలప్మెంట్ రోల్కి అప్లై చేస్తున్నారు అనుకుందాం. మీ దాంట్లో అన్ని HTML, CSS, JavaScript ఇవి ప్రాజెక్ట్స్ ఉండాలి, ఆర్ ఈ లాంగ్వేజెస్ స్కిల్స్ ఉండాలి. బట్ మీరేం చేశారు, వెబ్ డెవలప్మెంట్ కాకుండా పైథాన్తో చేసింది పెట్టారు. సో ATS ఏం చేస్తుంది, వాళ్ళు అక్కడ ముందే సెట్ చేసుకుంటారు, ఇట్ ఈస్ ఫర్ వెబ్ డెవలప్మెంట్, యూ హ్యావ్ టు స్కాన్ రెజ్యూమేస్ ఫర్ వెబ్ డెవలప్మెంట్ అని. రెజ్యూమే పైథాన్ ఉన్న రెజ్యూమే పంపిస్తారు. సో ఆటోమేటిక్గా రిజెక్ట్ అయిపోతుంది. సో రెజ్యూమే అనేది ఫిక్స్డ్ కాదు, ఇట్ ఈస్ అ డైనమిక్ థింగ్. సో ఇది ఎలా చేయాలి అంటే యూ కెన్ హెడ్ అవుట్ ChatGPT. మీరు ఏ జాబ్ రోల్కి అప్లై చేస్తున్నారో ఆ జాబ్ రోల్ అక్కడ ChatGPTకి ఇచ్చి మీ రెజ్యూమే పెట్టి, లేదా మీ రెజ్యూమేలో ప్రాజెక్ట్స్ పెట్టి దీన్ని ఆ జాబ్ రోల్కి టైలర్ చేయమంటే మంచిగా కీవర్డ్స్ ఇచ్చి మెన్షన్ చేస్తుంది. సో వన్స్ యూ ఆర్ డన్ విత్ దట్ యూ హ్యావ్ టు చెక్ యువర్ స్కోర్. హౌ టు చెక్ దట్ స్కోర్ అనేది నేను చూపిస్తాను ఇప్పుడు. హెడ్ టు ద గూగుల్ అండ్ సర్చ్ ఫర్ ATS స్కోర్ అండ్ ఓపెన్ వెబ్సైట్ కాల్ రెజ్యూమ్ వర్డ్. నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. సో మీరు ఇక్కడికి వస్తే మీ రెజ్యూమే అప్లోడ్ చేయాలి. సో ఇట్ ఈస్ లోడింగ్, లెట్స్ చెక్. మీ ATS స్కోర్ అనేది అబోవ్ 50 ఉండాలి, దెన్ ఇట్ ఈస్ గుడ్ టు గో ఫర్ ATS స్కానింగ్. ఒకవేళ 50 కంటే తక్కువ ఉంది అనుకోండి, యూ హ్యావ్ టు చేంజ్ ద కీవర్డ్స్. సో మై రెజ్యూమే స్కోర్ 52 out of 100 విచ్ ఇస్ గుడ్. ఒకవేళ మీ రెజ్యూమే 50 కంటే తక్కువ వచ్చింది అనుకోండి, సో ఐ విల్ సే సమ్ కీ పాయింట్స్. సో ఏం మెన్షన్ చేయాలంటే, మీరు ఎప్పుడైనా ప్రాజెక్ట్స్ని మెన్షన్ చేస్తే, ప్రాజెక్ట్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ మెన్షన్ చేస్తే యూ హ్యావ్ టు క్వాంటిఫై ద థింగ్స్. లైక్ ఐ హ్యావ్ ట్రైన్డ్ ఎ మోడల్ విచ్ అక్యురసీ ఇంక్రీస్డ్ బై 50%. 50. సో దిస్ ఇస్ ద క్వాంటిఫికేషన్. సో నంబర్ మెన్షన్ చేస్తున్నా. ఇలా నంబర్స్ మెన్షన్ చేస్తే ఇట్ విల్ క్రియేట్ అన్ ఎఫెక్ట్. సో మీ ATS స్కోర్ ఖచ్చితంగా బూస్ట్ అవుతుంది దీనివల్ల. ఒకవేళ నార్మల్ రెజ్యూమ్ పెట్టి ఆఫ్టర్ దట్ చేంజ్ ద 2 numbers అండ్ యూ కెన్ చెక్ a lot of difference will be there. సో అబౌవ్ 50 వచ్చింది, డన్. So I'll link it in the description, websites, resume, all everything. So go check it out. Thank you. Bye bye. Think you got a chance, but I don't see how. Got a real tight grip when I hold that crown.